హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడైతే మార్నింగే స్ఫూర్తికి స్నానం చేపిచ్చి పొగబడుతున్నాననమాట సాంబ్రాణి. సో, ఆ రోజు ఆమె బర్త్‌డే జనవరి 10థ్. సో, మార్నింగ్ 6 అనమాట. 6:00కి స్టార్ట్ చేశాను. ముందంతా వీడియో షూట్ చేయలేదు. సో, ఇక్కడైతే సాంబ్రాణి వేస్తున్నాను. ఆహ్, ఖచ్చితంగా బర్త్‌డేకి మాత్రం సాంబ్రాణి అయితే వేస్తాను ఇయర్లీ వన్స్. ఈ మధ్య అయితే వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదనమాట. ఇంకా పండగకి ఊరెళ్తాము. సరిపోయింది. కొన్ని సార్లు కొంచెం ఒళ్ళు బద్ధకిస్తది. ఇంకా వీడియోస్ అంటే అక్కడ వెళ్తే నెట్వర్క్ ఉండదు. సిగ్నల్ ప్రాబ్లమ్ అనమాట. ఇంకా అందుకు మళ్ళీ బెంగుళూరు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, ఊరెళ్తే మాత్రం అస్సలు కుదరదనమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. అందుకే ఈ 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ చాలాసేపు సాంబ్రాణి పెట్టినా తల అయితే అస్సలు ఆరలేదు. ఇంకా అందుకు మళ్ళీ డ్రైయర్ పెట్టా అనమాట. తొందరగా ఆరిపోద్ది. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. సో, స్కూల్లో చాక్లెట్స్ అవి ఇస్తా అని చెప్పింది. సో, అందుకు ఇంకా ఫాస్ట్గా డ్రైయర్ అయితే పెట్టేశాను. అప్పటికి ఇంకా నిద్ర ఎవ్వరూ లేవలేదు. సో, చాలా చలిగా ఉందనమాట. ఫుల్ ఫాగ్. ఇంకా ముక్కులతోనే మాట్లాడాలి. ఈవెన్ నోస్ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. అలా ఉంది. సో, ఇక్కడైతే డ్రెస్కి పసుపు పెడుతున్నా అనమాట. ఇంకా ఈ ఇయర్ నుంచి కొత్తగా స్టార్ట్ చేశాను. కొత్త బట్టలకి కొంచెం పసుపు అంటడం. చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేసేది. తర్వాత ఇంకా పెరిగే కొద్దీ అలా దాన్ని చాలా దూరం పెట్టేసా అనమాట. నేనైతే ఎప్పుడూ పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, ఇంకా ఆ డ్రెస్కి అలా పసుపు బొట్లు పెట్టేశాను. అండ్ పాప కూడా వేసేసుకుందనమాట. ఇక్కడైతే ఇంకా పూర్వి నిద్రపోతుంది. సో, స్ఫూర్తి రెడీ అయిపోయింది. ఇంకా డ్రెస్ అయితే ఇదనమాట. మొన్న కందుకూరు వెళ్ళాం కదా వింటర్ వెకేషన్‌కి. అక్కడ తీసుకున్న డ్రెస్. సో, ఆమెకి నచ్చి తీసుకుంది. నాకు పింక్ కలర్ కావాలి అని చెప్పి. ఆమెకి పింక్ కలర్ ఒక్కటి కూడా లేదు. సో, ఇంకా ఆ డ్రెస్సే కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇంకేం చేస్తాం, నచ్చింది ఎందుకు వద్దని చెప్పడం అని చెప్పి అది తీసుకున్నాము. ఇక్కడైతే పూర్వి అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంది నన్ను. ఈ బిస్కెట్ ఎవరిది, చాక్లెట్స్ ఇవ్వలేదా, అక్కకి కొనివ్వలేదా అని చెప్పి అన్నీ అడుగుతూ ఉందనమాట. ఆ ఉద్దేశంతో అయినా చాక్లెట్స్ ఆమె తినాలి అని చెప్పి ఒక చిన్న లోపల కుతూహలం ఆమెకి. సో, ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నారు స్కూల్కి. ఇది ఫోటో ఉంది కదా, ఈ క్యాలెండరు. ఇది స్ఫూర్తి పుట్టిన ఫస్ట్ 1 అవర్కి తీసిన ఫోటో అనమాట హాస్పిటల్లో. అప్పుడుది ఇది ఒక్కటే మిగిలింది. ఇంకేమీ మిగలలే, అన్నీ పోయినాయి అనమాట. సో, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. గుర్తొచ్చినప్పుడల్లా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. ఇదొక్కటి ఉంది మెమొరీ ఆమె పుట్టినప్పుడు ఫొటోస్‌లో అయితే. సో, మేము తీసిన ఫొటోస్ అన్నీ ఫోన్‌లో ఉన్నాయి. అవి కొన్ని చాలా పోయినాయి. సో, అదనమాట. ఇక్కడైతే స్కూల్కి స్టార్ట్ అయ్యారు. అప్పటికి టైము 8:20 అయింది. ఇంకా మళ్ళీ స్కూల్లోనే అనమాట బ్రేక్‌ఫాస్ట్. సో, ఇంకా మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్‌గా అయితే స్టార్ట్ అయ్యారు. ఇంట్లో తినమంటే తినలేదు. సో, ఆ రోజు పాస్తానో మరి ఏదో టిఫిన్ అనమాట. సో, ఆమెకి ఇష్టమైన టిఫిన్ కాబట్టి ఆమె స్కూల్లో తినడానికి ఇష్టపడింది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. స్ఫూర్తి చిన్నప్పటివి. సో, ఇది పుట్టిన 1 అవర్ అని చెప్పాను కదా, ఆ ఫోటో అనమాట. క్యాలెండర్లోది ఫోన్లో ఫోటో తీసి ఇలా కడిగిచ్చాము. అండ్ ఇది వచ్చేసి 23rd డే అనమాట. సో, బారసాల అయిపోయిన 2 డేస్ తర్వాత ఈ ఫోటో. చాలా నచ్చింది నాకు ఈ ఫోటో అయితే. అండ్ ఇది అన్నీ క్యాజువల్గా తీసిన పిక్చర్సే అనమాట ఫోన్లో. సో, ఇక్కడైతే స్ఫూర్తి ఏడుస్తూ ఉంది. గుర్తుగా ఉంటుంది అని చెప్పి చాలా అంటే చాలా వేల ఫొటోస్లో తీసేదాన్ని పిల్లలకి. అండ్ ఇది వచ్చేసి పుట్టింటికి అయిపోయిన తర్వాత ఫోటో. గుండుగా ఎంత బొద్దుగా ఉండేదో. ఇద్దరు పిల్లలు చాలా బొద్దుగా ఉండేవాళ్ళు. ఇంకా స్ఫూర్తి పుట్టినప్పుడైతే ఎంత అంటే 3.8 ఉందనమాట వెయిట్. ఫుల్ హెయిర్ ఉంది తలకి, తెల్లగా, తెలుపు కూడా కాదు, ఒక పింకిష్ కలర్ అనమాట. చాలా పింకిష్ కలర్లో మంచిగా ర్యాప్ చేసి ఇచ్చారు బేబీని. మొత్తం డ్రెస్అప్ వాళ్ళే చేసి ఇచ్చారనమాట. చూస్తుంటే ఎంత క్యూట్ అనిపించింది అంటే ఒక ఫారెన్ బేబీని తెచ్చి చేతిలో పెట్టినట్టు అనిపించింది అనమాట. అలా ఉంది స్ఫూర్తి అయితే. ఫారెన్ బేబీ కూడా కాదు, ఒక డాల్, ఒక బొమ్మను తెచ్చి చేతిలో పెట్టినట్టు అనిపించింది. అంత గుండ్రంగా, గుండుగా, బొద్దుగా, ఎర్రగా, ఫుల్ బ్లాక్ హెయిర్తో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. అండ్ రెడ్ కలర్ లిప్స్తో అనమాట. లిప్స్ అయితే ఇంకా లిప్స్టిక్ వేసినట్టే, అంత బాగుంది. అంటే అది చెప్పటం కంటే ఆ ఫీల్ అనుభవిస్తేనే అర్థమవుతుంది ఏ మదర్కైనా. అంటే ఏ మదర్ అయినా ఆ ఫేస్ దాటే వస్తారు ఆ క్యూట్నెస్ని అంతా.
అండ్ ఇంకా ఇదైతే ఆఫ్టర్‌నూన్ అనమాట. ఇంకా స్ఫూర్తి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము. ఎక్కువ హంగామా ఏమీ లేదు. సింపుల్ కేక్ కటింగ్. ఎనక 4 బెలూన్స్ అయితే అలా అంటించాను. ఇంకా డ్రెస్ చేంజ్ అయితే ఇంకా ఏం పెట్టుకోలేదనమాట. ఇంకా మళ్ళీ వేరే దిక్కడికెళ్ళాలి. సో, అందుకే ఆఫ్టర్‌నూన్ టైంలో జస్ట్ సింపుల్ కేక్ కటింగ్ అయితే చేయించేసాము. మామూలుగా అయితే ప్లాన్ వేరేగుండే కొంచెం ఇంకా ఫ్రెండ్స్‌ని అలా పిలుద్దాం అనుకున్నాము. ఇంకా తర్వాత రవి వాళ్ళ ఆఫీస్‌లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందనమాట. ఇంకా ఆ ఫ్యామిలీకి కూడా ఎలో ఉంది కాబట్టి ఇంకా మేము అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. ఇంక అందుకే అవన్నీ క్యాన్సల్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే 4 పిల్లలైతే వచ్చారు. సో, ఆ రోజు సాటర్‌డే కాబట్టి కొంతమంది స్కూల్‌కెళ్లారు. కొంతమందికి హాఫ్ డే అనమాట. సో, ఆ పిల్లలు ఉన్న మటికి వచ్చారనమాట. ఎంత ఒక 4, 5 మెంబర్స్ వచ్చారు అంతే. మిగతా వాళ్ళు స్కూళ్ళకెళ్లారు. ఏంటో మరి రోజులు చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. మొన్న పుట్టినట్టు అనిపించింది స్ఫూర్తి అయితే. అప్పుడే నాకు భుజాలు దాటేసిందనమాట. సో, రోజులు చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వాళ్ళు పెద్దోళ్ళయిపోతా ఉన్నారు. ఇక్కడైతే కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మంచిగా హంగామా లేకుండా సింపుల్‌గా కేక్ కటింగ్ అయితే బర్త్‌డే అలా జరిగిపోయిందనమాట. ఇక్కడైతే నేను, పూర్వి ఏమీ రెడీ అవ్వలేదు. ఒక పక్క కుకింగ్ జరుగుతా ఉంది. ఒక పక్క ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నాననమాట నేను. సో, లంచ్ చేసుకొని 3:30కి అలా ఆఫీస్‌కైతే వెళ్ళాలి. ఇంకా ఆ రోజైతే స్ఫూర్తి చింతపండు పులిహార అండ్ పాయసం చేయమంది. ఆ 2 చేశాను. హడావిడిలో ఆ 2 ఫ్లాప్ అయినాయనమాట. అసలు టేస్ట్ కుదరలేదు. మరి ఎందువల్లో ఏమో తెలియదు గానీ ఆమెకైతే నచ్చినాయి. అమ్మ బానే ఉన్నాయని చెప్పింది. మాకేం నచ్చలేదు. ఇంకా పిల్లలకైతే స్నాక్స్, కేకు, చాక్లెట్స్ అండ్ చిప్స్ అయితే పెట్టాము. ఇంక అంతవరకే అనమాట. ఇంక ఎక్కువ గూడా ఏం పెట్టలేదు. సో, ఇక్కడైతే ఒక చిన్న లాలీపాప్‌లా కనిపిస్తుంది గదా! అది చాక్లెట్ అనుకోని అందరూ దానికోసం కొట్టుకుంటున్నారు. అసలు చాక్లెట్ కాదు అదే థర్మాకోల్ అంటే ఒక స్టైల్‌గా పెట్టారనమాట కేక్ డెకరేషన్‌కి. అండ్ ఫైనల్‌గా అయితే ఇంక మేము గూడా రెడీ అయ్యేసి స్టార్ట్ అయ్యాము. 4 అయిందనమాట. మేము బయలుదేరేటప్పటికి లైట్‌గా వర్షం గూడా పడుతుంది. ఇంకా దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తది. ఇంక మొత్తం ఒకేసారి పెడితే లాంగ్ వీడియో అవుతదని చెప్పి ఓన్లీ బర్త్‌డే వరకే ఈ కొంచెం వీడియో అయితే దీంట్లో పెట్టేశాను. అండ్ ఆఫీస్‌కి సంబంధించింది అది నెక్స్ట్ వీడియో అయితే వస్తది. సో, ఇక్కడైతే ఇంకా మేము క్యాజువల్‌గానే రెడీ అయ్యేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇదనమాట ఈ వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే దెన్ బై. టేక్ కేర్.